అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనగా 19/12/2024లో ఒకటి మన ముత్తూట్ ఫైనాన్స్ దిగినటువంటి కురుబా వీరేశప్ప అనే సీనియర్ రీజనల్ మేనేజర్ ఉంటాడు. తను కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ ఎమ్మిందూరు టౌన్స్ మీద ఉన్నటువంటి దాదాపు ఒక 3 వ్యక్తులు డిఫరెంట్ టైమ్స్లో ఒక 14-17 లోన్స్ తీసుకుంటారు. ఈ లోన్స్లో మెయిన్ విషయం ఏంటంటే గోల్డ్ ఉంటుంది. గోల్డ్ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ లోపల ఆ యొక్క ఆర్నమెంటు గట్టిగా ఉండడం కోసం అని చెప్పేసి వ్యాక్స్ లాంటిది, మట్టి లాంటిది పెట్టి తయారు చేస్తారు. సో దాన్ని కూడా తీసుకొని వచ్చేసి వాళ్ళు లోన్ పెట్టి, యాక్చువల్గా వాళ్ళు పెట్టిన లోన్కి రావాల్సింది 10 lakhs అయితే వాళ్ళు 30 lakhs అమౌంట్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక గౌస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మామూలుగా గోల్డ్ స్మిత్గా పనిచేస్తాడు. తనే ఈ యొక్క ఆర్నమెంట్స్ని కూడా తయారు చేసిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బేసికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీంతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక బ్రాంచ్ మేనేజర్తో మాలా జయరామ్ అని ఒకరు ఉంటాడు, అతనితో కొల్యూడ్ అయ్యి ఎంత జరిగిందని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఆ బ్రాంచ్ మేనేజరు, అదేవిధంగా ఎవరైతే అప్రైజర్ ఉంటారో అప్రైజర్ మీద, దాంతోపాటు లోకల్గా ఆడిటింగ్ జరుగుతుంది ఆడిటర్ మీద, అదేవిధంగా బయట నుంచి కూడా ఆడిటింగ్ జరుగుతుంది ఆడిటర్ మీద, తర్వాత ఈ కస్టమర్స్ 3 మీద మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ నిన్నగా కేసు రిజిస్టర్ చేసాము. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దాని యొక్క అప్రైజర్ యొక్క రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ మన వేస్ట్ మెటీరియల్ ఉంది, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ చేసిన తప్పు నిజమైన ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఇది రిమాండ్ చేస్తున్నటువంటి కేసు. ఎందుకంటే దీనిలో బ్రాంచ్ మేనేజర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రాంచ్ మేనేజర్ వర్కింగ్ ప్లేస్లో ఉండి తను ఎటువంటి నేరం చేస్తే అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.